ఏపీలో గోదావరి పుష్కరాలను కుంభమేళాలో తలపించే విధంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే వచ్చే ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వినూత్నంగా ఏర్పాట్లనైతే సిద్ధం చేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అనుసరించినటువంటి విధానాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ రాజమహేంద్రవరంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. పుష్కర ఘాట్లను ఆయన స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, బోట్లో ఎక్కి ఆయన అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అనే విషయాలను అయితే అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. పుష్కర ఘాట్లకు చేరుకొని అక్కడి నుంచి బోట్లో కోట్లింగాల ఘాట్ కి అయితే ఆయన వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యంలో వెస్ట్ ట్రీట్మెంట్ అండ్ శానిటేషన్ ప్లాంట్లను పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని అక్కడ పుష్కర అభివృద్ధి పనులపై అధికారులతో రివ్యూ చేయబోతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్య నిర్మూలన, పుష్కరాల నిర్వహణకు అవసరమైనటువంటి చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఆయన స్వయంగా బోట్లో ప్రయాణిస్తూ పుష్కర ఘాట్లకు సంబంధించినట్లయితే ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. పుష్కరాల ఏర్పాట్లను ఇప్పటి నుంచే ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ లో కుంభమేళాను తలపించే విధంగా ఈ గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకైతే ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. కోటిలింగాల ఘాట్ నుంచి నడుచుకుంటూ నల్ల కాలువ ప్రాంతానికైతే పవన్ చేరుకుంటారు. అలాగే వెస్ట్ ట్రీట్మెంట్ అండ్ శానిటేషన్ ప్లాంట్ ను కూడా పరిశీలిస్తారు పవన్. ప్రస్తుతం బోట్లో ప్రయాణిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన కూడా పరిశీలిస్తారు. పుష్కర అభివృద్ధి పనులపై రివ్యూ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జరగబోతున్నాయి. జూన్ లో ఈ పుష్కరాలు ఉంటాయి. 26వ తేదీ నుంచి కూడా జూలై 7వ తేదీ వరకు కూడా జరగబోతూ ఉండగా దానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఈ రోజు రివ్యూ చేస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఆయన రాజమహేంద్రవరం చేరుకున్నారు. అక్కడ స్వయంగా పుష్కర ఘాట్లను అయితే పరిశీలిస్తున్నారు. బోట్లో ప్రయాణిస్తూ పుష్కర ఘాట్లకు సంబంధించి అలాగే పుష్కరాలకు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఏపీలో కాలుష్య రహితంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో కుంభమేళా తరహాలో విస్తృతంగా ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు. ఆ ఏర్పాట్లకు సంబంధించి కూడా అధికారులతో ఈ రోజు సమీక్ష చేయబోతున్నారు, రివ్యూ చేయబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పుష్కర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు పవన్. బోట్లో స్వయంగా తాను ప్రయాణిస్తూ కూడా పుష్కర ఘాట్లకు సంబంధించి కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. బోట్లో కోట్లింగాల ఘాట్ కు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ నల్ల ఛానల్ పనులను పరిశీలించబోతున్నారు పవన్. దీనికి సంబంధించి ఆయన బోట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ రోజు కోట్లింగాల ఘాట్ నుంచి నడుచుకుంటూ నల్ల కాలువ ప్రాంతానికి పవన్ చేరుకుంటారు. అక్కడ తదనంతరం కూడా అధికారులతో రివ్యూ చేయబోతున్నారు. వెస్ట్ ట్రీట్మెంట్ అండ్ శానిటేషన్ ప్లాంట్ ను పరిశీలిస్తారు పవన్ కళ్యాణ్. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల ఘాట్ల అభివృద్ధి పనులకు సంబంధించి కూడా ఈ రోజు రివ్యూ చేయబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పుష్కర అభివృద్ధి పనులకు సంబంధించి ఎంతవరకు వచ్చాయి ఏంటి అనే అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో కుంభమేళాను తలపించే విధంగా ఈ పుష్కర ఏర్పాట్లు చేస్తుంది కూటమి ప్రభుత్వం. కాలుష్య రహితంగా ఈ పుష్కర ఏర్పాట్లను చేసేందుకైతే సన్నద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం. పుష్కర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రజాప్రతినిధులు అలాగే
నేతలతో ఆయన బోట్లో ప్రయాణిస్తున్నారు. బోట్లో కోట్లింగాల ఘాట్ కు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ పుష్కర ఘాట్లను పరిశీలిస్తారు. నల్ల చారన్ పనులను కూడా పరిశీలించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో గోదావరి పుష్కరాలను కుంభమేళాను తలపించే విధంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు పుష్కర ఘాట్లను పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం. కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు లైన్ లో. సతీష్, మాధవి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరాన పుష్కర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు అయితే మాత్రం మరికాసేపట్లో కొంతసేపటి క్రితమే అయితే ప్రారంభమైంది. అయితే బోట్ లో గోదావరి నదిపై ప్రయాణం చేస్తూ అసలు పుష్కర ఘాటుకు సంబంధించి ఘాట్ల అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే అంశంపై పూర్తి స్థాయిలో పరిశీలన అయితే మాత్రం ప్రారంభించారు. ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఉన్నతాధికారులు అందరితోటి కూడా స్వయంగా ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనే అంశంపై స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. స్థానిక ఎమ్మెల్యేలు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ప్రాంతానికి అయితే మాత్రం చేరుకుని పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అంటే ఈ పుష్కరాలకు సంబంధించి ఏ విధంగా చేయాలి, కుంభమేళాను కలదన్నే విధంగా పుష్కరాలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఒక పగడ్బందీ ప్లాన్ తో అయితే ముందుకు సాగుతుందని కూడా చెప్పొచ్చు. రాబోయే సంవత్సరంలో జరగబోయే ఈ పుష్కరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో జరిపేందుకైతే మాత్రం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పుష్కరాలు నిర్వహించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ పుష్కర పనులను పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పుష్కరాలు నిర్వహించేందుకు రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్న వేస్ట్ అంటే చెత్తలు ఏదైతే ఉందో ఆ చెత్త అంతటి కూడా చేసేందుకు శుభ్రత కలిగిన పుష్కరాలు నిర్వహించేందుకు ఏ విధంగా చేయాలనే అంశంపై పూర్తి స్థాయిలో అభివృద్ధి పనుల నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ అయితే పరిశీలిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.